ఓనర్ మమ్మల్ని బయటికి పంపించేశారు. నేను నా పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి? చూడండి, మీరు నాకేమైనా ఏర్పాటు చేయగలిగారంటే గనక నేను చాలా రుణపడి ఉంటాను. అవును, నేను తనతో మాట్లాడాను. అవును, సరే. ఉంటాను కదా ఆఫీస్. సరిగ్గా చెప్పాను. చాలా స్వార్థపరులు వీళ్ళందరూ. కష్ట సమయంలో ఎవరూ మన వైపు చూడ్డానికి కూడా ఇష్టపడ్డం లేదు. బంధువులందరికీ, తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేశాను, కానీ ఎలాంటి లాభం లేకపోయింది. అందరూ ఒకటే అంటున్నారు, చూస్తాం, ప్రయత్నిస్తాం, ఫోన్ చేస్తాము అని. కానీ ఎవరు ఏమీ చెయ్యరు. యా అల్లా, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మీరేం కంగారు పడకండి ఫాతిమా గారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి మనకి ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. అయినా ఈ ఇంట్లో మీరు 15 ఏళ్ల నుంచి ఉంటున్నారు. మరి ఇంటి ఓనర్కి మిమ్మల్ని పంపించే అధికారం ఉండదు. నువ్వు సరిగ్గా చెప్పావు గంగా. ఇది మన ఇల్లు. ఎవరైనా మనల్ని మన ఇంట్లోంచి ఎలా పంపించగలరు? గత 15 ఏళ్లుగా ఫాతిమా ఇంట్లోనే ఉంటూ వచ్చారు. మనం ఈ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళం. అంత మంచి జరుగుతుంది. భగవంతుడు తలుచుకుంటే మనకుండడానికి తప్పకుండా చోటు దొరుకుతుంది. లేదు ఫాతిమా గారు, వేరే చోటు వెతుక్కోవాల్సిన అవసరం మనకు కొంచెం కూడా లేదు. మన అందరం ఈ ఇంట్లోనే ఉంటాం. మనకి అన్యాయం జరిగింది. మా నాన్న నాకెప్పుడు చెప్తూ ఉంటారు, తప్పు ముందు ఎప్పుడు తల వంచకూడదు అని. మనందరం పోరాడదాం. ఇక ఈ ఇంటి తలుపు మళ్ళీ మన కోసం తెరుచుకుంటుంది. ఇది నేను మీకు చేస్తున్న వాగ్దానం. వంశీ, ఇక్కడ మిఠాయిలు పంచుకుంటున్నారు, సంతోషాలు జరుపుకుంటున్నారు. అది నిరంజన్ గారికి ఏదో అవార్డు వచ్చిందట, అందుకని. నిజంగా వంశీ, వీళ్ళని సంతోషంగా చూస్తుంటే నాకు చాలా కడుపు మంటగా ఉంది. కానీ కంగారు పడుకో, నేను వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు. గంగా ఇంకా సాగర్ని వేరు చేశాను కదా, ఇప్పుడిక సుప్రియ వంతొచ్చింది. సుప్రియ బిడ్డ భూమి మీద పడే అవకాశమే లేదు. చతుర్వేదుల వంశాంకురం బతకటానికి నేను ఎలాంటి అవకాశాన్ని ఇవ్వను. నేను సుప్రియకి స్లో పాయిజన్ ఇస్తాను. బిడ్డ పుట్టడానికి ముందే సుప్రియ కడుపులోనే బిడ్డ చనిపోతుంది. ఇక అందరూ ఏమంటారంటే, పాపం సుప్రియ, తన తలరాతలో తల్లి అయ్యే భాగ్యమే లేనట్టుంది అంటారు. అందుకే పుట్టడానికి ముందే చనిపోయింది అంటారు. డాలీ, అందరికీ ఇవ్వు. అలాగే. అలాగే కరుణేలేస్తే తనకు కూడా తినిపించు. అలాగే. గంగా, పాఠక్ గారి లెటర్కి జవాబు రెడీ అయిపోయిందా? లేదు డాలీ, ఇదిగో అయిపోవచ్చింది. ఇది అయిపోయిన వెంటనే నేను వెళ్ళి దీన్ని కార్పొరేట్ ఆఫీస్లో ఇచ్చేసి వస్తాను. తర్వాత చూడండి, ఈ ఇంటి ఓనర్ మళ్ళీ మనకి ఇంటి తాళాలు ఇస్తాడు. ఇక దాంతోపాటు మనం అతని వకీల్ మీద కూడా మోసం చేసినందుకు కేసు పెడదాం. ముందు నువ్వేదైనా తిను. నేను తర్వాత తింటాను ఫాతిమా గారు. ఫాతిమా మా, ఒకవేళ రాత్రయ్యేలోపు ఇంటి తాళం ఇవ్వలేదంటే అప్పుడు ఏమవుతుంది? మనం ఎక్కడికి వెళ్ళాలి? రాత్రంతా ఈ ఫుట్పాత్ మీద కూర్చోవాలా? నువ్వేమాత్రం కంగారు పడద్దు ప్రేమ. నాకు పూర్తి నమ్మకం ఉంది, రాత్రికల్లా మనం మన ఇంట్లోకి వెళ్ళిపోతామని. ఇదిగో మేడం, మీరు రోడ్డు మీద ఎందుకు తమాషా చేస్తున్నారు? మీ సామాన్లన్నీ తీసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరితే మంచిది. కానివ్వండి, వెంటనే ఇంటి ముందు నుంచి సామాన్లను తీసేయండి. ముందుకు రావడానికి ప్రయత్నించకండి. అలాగే మా సామాన్లు ముట్టుకునే ధైర్యం కూడా చేయకండి. వెళ్ళి చెప్పండి మీ ఓనర్కి, ఈ ఇల్లు అతంది కానీ ఫుట్పాత్ అతంది కాదని అర్థమైందా? వెళ్ళండి ఇక్కడ నుంచి. ఏం చేస్తావు నువ్వు? మమ్మల్ని ఆపుతావా? అవును, మేము ఆపుతాం. మీరు మమ్మల్ని ఏం చేస్తారో అది చూస్తాం. అలాగా? మీకు ఇలా చెప్తే అర్థం కాదు. చూడండి ఇప్పుడు ఏం చేస్తాం. వదలండి, వదలండి. మీకే చెప్పేది వదలండి.
చేతులు వదలండి, వదలండి, వదలమని చెప్తున్నాగా. ఈసారి మీరు బతికిపోయారు, కానీ మేము మళ్ళీ తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ. మనుషుల మనసుల్లో ఏ రోజైతే మానవత్వం లేకుండా పోతుందో అప్పుడు అంతా అంతమైపోతుంది అనుకున్నాను. ఈరోజు మీరందరూ నేను తప్పు అని నిరూపించారు. మాకు సాయం చేసి మీరు మాకు చాలా పెద్ద ఉపకారం చేశారు. ఈ ఉపకారాన్ని మేము జీవితాంతం మర్చిపోలేం. చాలా థ్యాంక్స్ అండి. మీరు గనక ముందుకు రాలేదంటే బహుశా ఇంకెవరు ధైర్యం చేసి ఉండరు. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అరే, మనిషి మనిషికి సహాయపడకపోతే ఇక ఈ జీవితం దేనికి చెప్పండి? నేను ఇక్కడే పక్కనే ఉంటాను, ఒంటరిగా ఉంటున్నాను. మీరంతా నాతో రండి. మీకు ఈ సమస్య తీరిపోయేంత వరకు మీరు నాతో పాటే ఉండండి. అయ్యో వద్దండి, ఇప్పటికే మీరు చాలా చేశారు. మేం మీకు ఇబ్బంది కలిగించాలని అనుకోవడం లేదు. అయితే మరి ఇలాగే ఫుట్పాత్ మీద ఉంటారా మీరందరూ? నాతో పాటు రండి, నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పదండమ్మా మా ఇంటికి, సామాన్లు తీసుకురావడానికి సహాయం చేయండి. గంగా, చాలా తప్పు చేశాను. వీళ్ళందరి గురించి నేను చాలా తప్పుగా అనుకున్నాను. ఈ రోజు తెలిసింది ఇంకా ఈ ప్రపంచంలో మానవత్వం మిగిలే ఉందని. సరిగ్గా చెప్పారు మీరు. నేను కూడా ఒక్కోసారి మనుషుల్ని గుర్తించడంలో పొరపాటు చేస్తాను. ఒక్కోసారి వాళ్ళ మంచితనం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇంకా వాళ్ళు చేసే తప్పులు కూడా. పద, ఇక వెళ్దాం. ఏం చేస్తున్నావు గంగా? వదిలే, నేను తీసుకొస్తాను. నువ్విప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఉం? నేను తీసుకొస్తాను. నువ్వు నా బ్యాగ్ పట్టుకో. ఉం? వదినా, ఈ మందులు ఎవరి కోసం? ఎవరి కొంట్లో బాలేదు? అరే లేదు, అందరూ బానే ఉన్నారు. డాక్టర్ సుప్రియాని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకోమన్నారు. అవే. ఓ, నేను కంగారు పడిపోయాను. సరేలే. ఆ ప్రభా, ఉం? వంటగదిలో చాలా పనులున్నాయి. నువ్వు సుప్రియకి మందులు ఇచ్చొస్తావా? అలాగే వదినా, తప్పకుండా. కానీ ఈ మందులు నీళ్లకి బదులు ఒకవేళ పాలతో వేసుకుంటే అప్పుడు చాలా మంచిది కదా. ప్రిన్స్ నా కడుపులో పడ్డప్పుడు డాక్టర్ గారు నాకు అలాగే వేసుకోమని చెప్పారు. మరి నేను పాలతో వేసుకోమని చెప్పనా సుప్రియకి? అలాగే, ఇది చాలా మంచిది. ఆరోగ్యానికి పాలు మంచివేగా. నువ్వు పాలు తీసుకెళ్ళు. సరే వదినా, నేను మందులు ఇచ్చేసొస్తాను. పనులు చేసింది చాలు, ముందు ఈ మందులు వేసుకో. నీకెందుకు ఇంత శ్రమ పిన్ని? ఇందులో శ్రమ ఉంది.
పాలతో నువ్వు ఈ మందులు వేసుకోవాలి. వేసుకో. మందులైతే వేసుకుంటాను కానీ పిన్ని, పాలు ఇంతకు ముందే తాగాను. మళ్ళీ ఇంకో గ్లాస్ పాలు తాగలేను. నీళ్ళతో నీళ్ళు అసలొద్దు. నువ్వు పాలే తాగాల్సి ఉంటుంది. అయినా ఒక గ్లాసు పాలు తాగితే ఏముంటుంది? ఇంకో గ్లాసు పాలు తాగు. వదిన చాలా ఖచ్చితంగా చెప్పింది, సుప్రియ పాలతోనే మందులు వేసుకోవాలి అని. పిన్ని ప్లీజ్, పాలతో వద్దు. నా మాట కాకపోయినా కనీసం వదిన మాటైనా వినాలి కదా. అలాగే నీ కడుపులోని బిడ్డ గురించి కూడా ఆలోచించు. సరే ఇవ్వండి. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. వెరీ గుడ్. సరే, ఇక నువ్వు విశ్రాంతి తీసుకో, పడుకో. రా. ఈ రోజు విషం మొదటి డోసు ఒంట్లోకి వెళ్ళింది సుప్రియ. ఇంకా కొన్ని రోజులు ఇలాగే వేసుకుంటూ ఉండు. తర్వాత నీకు పుట్టబోయే బిడ్డ శాశ్వతంగా నిద్రపోతాడు. అలాగే నా మీద ఎవ్వరికీ ఎలాంటి అనుమానము రాదు. మీరు నాకు చెప్పండి, అసలు ఈ లెటర్ ఎవరు రాశారు? ఓహో, అయితే మీరు ఆవిడకి వకీలా? మరైతే మీరు ఈ లెటర్ ఎందుకు రాశారు? ఇది మీ పని కాదు కదా. మీకు చట్టం గురించి తెలుసా లేదా? ఎక్స్క్యూజ్ మీ సార్, నేను లా చదువుతున్నాను. చట్టం గురించి నాకు కూడా తెలుసు సార్. చూడండి మేడం, మీరు నాకు నేర్పించుకోండి. 4 లా పుస్తకాలు చదివితే అందరూ లాయర్లు అయిపోయారు కదా. ఎంతో కొంత అనుభవం కూడా ఉండాలి కదా. అవి మీ దగ్గర అసలు లేదు. అందుకనే మీరు ఇలా తప్పుడు లెటర్ రాసి తీసుకొచ్చారు నా దగ్గరికి. అసలు మీరు ఎలాంటి ఫార్మేట్ని ఫాలో చేయలేదు. అలాగే మీరు కనీసం దాన్ని ఏమంటారో మర్చిపోయారు. రూల్స్ అవి కూడా ఫాలో చేయలేదు. అదే అసలు ఇది ఎందుకు పనికిరాని లెటర్ మేడం. కార్పొరేటర్ గారు, నేను మొత్తం అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకున్నాను. మీరు ప్లీజ్ మళ్ళీ ఒకసారి దీన్ని చెక్ చేయండి. మీరు చెప్పేదానికి అర్థం ఏంటి? నేను ఇక్కడ ఏమీ చేయలేదనేనా? ఇప్పుడు నేను మీ దగ్గర నేర్చుకోవాలా ఏం చేయాలి అనేది? మీకు లెటర్ని సరిగా టైప్ చేయడం రాదు కానీ మీరు నాకు నేర్పించడానికి వచ్చేసారా? అరే వెళ్ళండి వెళ్ళండి, ముందు డ్రాఫ్ట్ లెటర్ని తయారు చేయడం నేర్చుకోండి, అప్పుడు నా దగ్గరకు రండి. మీరు దీన్ని లీగల్ లెటర్ అని అంటున్నారు కదా, కానీ ఇది చెత్త కాగితాలతో అమ్మడానికి కూడా పనికిరాదు. వెళ్ళండి వెళ్ళండి, దయచేసి నా విలువైన సమయాన్ని వృధా చేయకండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారో తెలియడం లేదు, నాకు నేర్పించడానికి వచ్చేస్తారు. ఇదిగోండి, ఇక వెళ్ళండి. చాలా ఆపండి. మీకు చట్టం గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది, కానీ ఒక ఆడదాంతో ఎలా మాట్లాడాలో దాని గురించి మాత్రం మీకు తెలియడం లేదా? మీకు సరిగ్గా డ్రాఫ్ట్ చేసిన లెటర్ కావాలంతేగా? అలాగే తీసుకొస్తాం. రేపు ఉదయం 10 గంటలకు లెటర్ తీసుకుని మా ఆఫీస్కి వచ్చేయండి. ఒకవేళ మీరు అలా చేయలేకపోతే అప్పుడు తెలుసుకోండి, ఈ కేసులో నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను. పథకంగా అరే వెళ్ళండి వెళ్ళండి, ఎందుకలా నిలబడ్డారు? ఇంకా వెళ్ళండి. గంగా, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. లాయర్లతో పాటుంటే అందరూ లాయర్లు అయిపోరు మిస్ గంగా. స్పెషలైజేషన్, థియరీ అనేవి కూడా కొన్ని ఉంటాయి. చూసావు కదా నువ్వు, మళ్ళీ ఒకసారి నీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అవమానపడాల్సి వచ్చింది. నిజంగానే ఇల్లు తిరిగి కావాలంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ లాయర్ని పెట్టుకోవాలి. ఈ పని చేయడానికి సరైన క్వాలిఫికేషన్ ఉండాలి. దిక్కులేని నిరాకరించబడిన ఆడవాళ్ల వల్ల కాదిది. నేను నీకు చెప్పాను కదా, ఒకవేళ ఈ నోటీస్ని నకిలీ అని నిరూపించాలంటే వెళ్ళి నిరూపించుకో. చేయగలవా? చేయలేకపోయావు కదా, అందుకనే చెప్తున్నాను, ఆ ఇంటిని మర్చిపో. నీ ఫాతిమా అమ్మ ఉంది కదా, వెళ్ళి ఆవిడ కూడా చెప్పు.
ఇక మీకు ఆ ఇల్లు ఎప్పటికీ తిరిగి దక్కదు అని. మీ అడ్వైస్కి థ్యాంక్స్. నాలుగు లా పుస్తకాలు చదివితే అందరూ లాయర్లు అయిపోయారు కదా, ఎంతో కొంత అనుభవం కూడా ఉండాలి కదా. అవి మీ దగ్గర అసలు లేదు. అందుకనే మీరు ఇలా తప్పుడు లెటర్ రాసి తీసుకొచ్చారు నా దగ్గరికి. అరే వెళ్ళండి వెళ్ళండి, ముందు డ్రాఫ్ట్ లెటర్ని తయారు చేయడం నేర్చుకోండి, అప్పుడు నా దగ్గరికి రండి. లాయర్లతో పాటు ఉంటే అందరూ లాయర్లు అయిపోరు మిస్ గంగా. నేను నీకు చెప్పాను కదా, ఒకవేళ ఈ నోటీస్ని నకిలీ అని నిరూపించాలంటే వెళ్ళి నిరూపించుకో. తెల్లారిపోయిందే. గంగ ఎక్కడికి వెళ్ళుంటుంది? ఫాతిమా గారు, నేను కార్పొరేటర్ ఆఫీస్కి వచ్చాను. నేను కాస్త త్వరగా వచ్చాను. లేదు మీరు కొంచెం నిదానంగా రండి. సరే. చూడండి, నేను లోపల కూర్చోవచ్చా? కూర్చోండి. సారీ, లేట్ అయిపోయింది. అలాగే తీసుకొస్తాను, నేను చెప్పాను కదా తీసుకొస్తానని. ఒక్క నిమిషం ఇలా ఉండు. వచ్చేసారా మీరు? ఇక్కడ తమాషా చేయడానికి వీల్లేదు. తర్వాత మాట్లాడతాను. అరే రండి రండి సార్, మీరు రండి రండి, వచ్చి కూర్చోండి. అరే రండి, మీరు కూడా రండి మేడం, రండి రండి కూర్చోండి. ఈరోజు మేము కంప్లీట్ డీటెయిల్స్తో వచ్చాం కార్పొరేటర్ గారు. అలాగా? మిస్టర్ పాఠక్ తన ఇంట్లో అద్దెకుంటున్న ఫాతిమా గారిని ఇంట్లోంచి గెంటేలేరు. 135th అమెండ్మెంట్ ఆఫ్ ది టెనెన్సీ యాక్ట్ ప్రకారం ఎవరైనా రెంటర్స్ 7 ఏళ్ల కంటే ఎక్కువగా ఒకే ఇంట్లో అద్దెకుంటే అప్పుడు వాళ్ళని ఆ ఇల్లు ఖాళీ చేయించడానికి కనీసం 1 నెల ముందు లీగల్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మిస్టర్ పాఠక్ ఏ లీగల్ నోటీస్ గురించి అయితే మాట్లాడుతున్నారో అది పూర్తిగా ఇల్లీగల్, ఇంకా అబద్ధం కూడా. చట్ట ప్రకారం ఏ రోజైతే ఈ లీగల్ నోటీస్ ఇవ్వడం జరుగుతుందో ఆ రోజు రెంటర్ దగ్గర నుంచి సిగ్నేచర్ తీసుకోవాలి. ఒకవేళ రెంటర్ లేకపోతే వాళ్ళ తరపున ఎవరు ఈ లీగల్ నోటీస్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ సిగ్నేచర్ అయినా తీసుకోవాలి. అలాగే మరొక విషయం, ఇలాంటి లీగల్ నోటీసుల్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. నేను మా ఏరియా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకున్నాను.
ఇక మిస్టర్ పాఠక్ ఏ రోజైతే ఈ నోటీస్ డెలివరీ అయ్యిందని మాట్లాడుతున్నారో ఆ రోజు డెలివరీ అయిన అన్ని రిజిస్టర్ల లిస్టు నా దగ్గరుంది. మీరే చూడండి. చూస్తున్నారుగా, ఫాతిమా గారి పేరు మీద కానీ ఆ అడ్రస్కి కానీ ఆ రోజు ఎలాంటి రిజిస్టర్ లెటర్ రానేలేదు. ఈ డీటెయిల్స్ సరిపోతాయిగా ఫాతిమా గారికి తన ఇంటి తాళం ఇప్పించడానికి. ఏమంటారు? am I right, sir? పేపర్లు అయితే చాలా సరిగ్గా ఉన్నాయి. అబ్సల్యూట్లీ రైట్. చూడండి సార్, ఫాతిమా గారికి ఇంటి తాళాలు ఇచ్చేయండి.